వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సమ్మర్ స్పెషల్ కుండలో కమ్మకమ్మని గడ్డ పెరుగు ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా లోతుగా ఉండే ఒక పాత్రలో పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటివి తీసుకోండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. తర్వాత హై ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక బౌల్లోకి పావు కప్పు పాలు తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకొని కలుపుకున్న తర్వాత కాగుతున్న పాలులో వేసుకొని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 1 లీటర్ పాలు వచ్చి 3/4 లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల పెరుగు గడ్డలా వస్తుంది. ఇలా 3/4 లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల వరకు పెరుగును వేసుకొని ఇది క్రీమీగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పాలులో బాగా కలుస్తుంది. ఇప్పుడు పాలు గోరువెచ్చగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు కానీ లేదా బాగా చల్లారిన తర్వాత కానీ తోడు వేసినట్లయితే పాలు తోడుకోవు. ఇలా గోరువెచ్చగా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత 1 లేదా 2 టీ స్పూన్ల వరకు పెరుగును వేసుకొని చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పెరుగు తొందరగా తోడుకుంటుంది. వీటిని మట్టి పాత్రలోకి వేసుకొని 4 లేదా 5 గంటల పాటు వేడిగా ఉండే ప్లేస్లో పెట్టుకున్నట్లయితే చక్కగా తోడుకుంటుంది. అలాగే నేను మట్టి గ్లాసులో కూడా కొద్దిగా తోడుపడుతున్నాను. దీనిపైనే మూత పెట్టుకొని లేదా సిల్వర్ ఫాయిల్ ఉన్నట్లయితే సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకొని ఒక 4 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. నేను మరలా 4 అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను. పెరుగు మట్టి పాత్రలో తోడుపట్టడం వల్ల తొందరగా పులవకుండా ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్తో కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదా, 4 అవర్స్కెల్లా పెరుగు చక్కగా రెడీ అయ్యింది. దీనిని కిందకి బొర్లించినా కూడా పడకుండా మంచి గడ్డలా తయారవుతుంది. నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. దీనిని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నట్లయితే చల్లగా చాలా బాగుంటుంది. మీరు దీనిని 3-4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తిన్నా కూడా దాని టేస్ట్ అనేది తగ్గకుండా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి మీరు కూడా ఇలా గడ్డ పెరుగు తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.